వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఒక వెలుగు వెలిగి నిత్య పూజలు అందుకున్న పెద్ద శంకరంపేట పట్టణానికి సమీపంలో ఉన్న గురుపాదగుట్టపై గల శివాలయం నిరాధనకు గురై ప్రస్తుతం మళ్లీ పూర్వ వైభవం రానుండడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలనాడు ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన ఈ దేవాలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా పోవడంతో పట్టణానికి చెందిన ఆలయ ధర్మకర్త బలరాం సంగమేశ్వర్ ముందుకు వచ్చి 35 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నాడు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటి వరకు శిథిలావస్థలో ఉంది. గత 35 ఏళ్ల క్రితం ఇక్కడి శివాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా జాతర, బండ్ల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగాయి. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయం పక్కనే ఉన్న మండపం ఆంజనేయ ఆలయం నూతనంగా నిర్మిస్తున్న నగేంద్రుడు నవగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. 35 ఏళ్ల తర్వాత శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న పుణ్యహవచనం, రుద్రాభిషేకం, ఆకుల పూజ, అన్న పూజ, ఈ నెల 20న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం, బండ్ల ఊరేగింపు, అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కట్టమైసమ్మ గురుపాదగుట్ట ఆలయ కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరాజు తెలిపారు. మళ్లీ ఈ ఆలయం పునరుద్ధరణ కావడంతో ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరాజు తెలిపారు. ఆలయ చరిత్ర. పూర్వీకుల కథనం ప్రకారం దాదాపు 3 దశాబ్దాల క్రితం పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న జంగమయ్యకు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. పెద్ద శంకరంపేట పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో జంగమయ్య తపస్సు చేయాలనుకున్నాడు. ఈ అటవీ ప్రాంతంలోనే చెరువు ఉండడంతో ప్రతిరోజు స్నానమాచరించి ఒక గుట్టపై జంగమయ్య పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేశాడు. ఓ షావుకారు ఒక శివాలయం, ధ్యానం కోసం ఓ మండపాన్ని నిర్మించారు.